వర్గాన్ని మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, కాకినాడ నియోజకవర్గాన్ని మనం చూస్తున్నాం. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి చలమలశెట్టి సునీల్ పోటీ పడుతున్నారు. ఇక వైసీపీ నుంచి వంగా గీత పోటీ పడుతున్నారు. మొన్నటికి మొన్నే పీఆర్పీ నుంచి, అంతకుముందు పీఆర్పీలో పనిచేసినటువంటి వంగా గీత మొన్నటికి మొన్న వైసీపీలో జాయిన్ అయ్యారు. వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇద్దరి మధ్య కాకినాడలో గట్టి ఫైట్ ఉండబోతోందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. కాకినాడ సమీకరణాలు ఏ రకంగా ఉంటాయనుకోవచ్చు? మనం ఈ కాకినాడను చూసుకుంటే తోట నరసింహ అక్కడ సిట్టింగ్ ఎంపీ టీడీపీకి. అయితే ఇటీవల కాలంలో ఆయన అనారోగ్య కారణాలతో నేను పోటీ చేయలేనని చెప్తూ భార్యని వాణిని తెరపైకి తీసుకురావడం జరిగింది. చంద్రబాబు దీనికి సంబంధించి 2 సార్లు ఆయన కలిసి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే సీటు కోసం అని చెప్పి చివరి నిమిషం వరకు కూడా టీడీపీతో ఆ చర్చలు సఫలవంతం కావడంతో వాణి వచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. తోట నరసింహ కూడా వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ అంటే గతంలో పీఆర్పీ నుంచి పోటీ చేశారు, తర్వాత వైసీపీలోకి వచ్చి ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు ఆయన. వంగా గీత చూసుకుంటే ఈవిడ కూడా టీడీపీ నేపథ్యం, రాజ్యసభ సభ్యురాలుగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈవిడ కొద్ది రోజుల క్రితమే వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అనూహ్యంగా కాకినాడ సీట్ని కైవసం చేసుకున్నారు వంగా గీత. అయితే చలమలశెట్టి సునీల్ అంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే చలమలశెట్టి కొంచెం ఇది, రాజకీయ నేపథ్యం చూసుకుంటే వంగా గీత కూడా రాజ్యసభ ఎమ్మెల్యే కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పోటీ కొంచెం ఆసక్తికరంగా మారింది ఈశ్వర్.